హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. లయన్ డాక్టర్ సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా జై హో రామానుజ. ఈ చిత్రాన్ని సుదర్శన్ ప్రొడక్షన్స్ లో సాయి ప్రసన్న, ప్రవళిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా సుమన్, ప్రవళిక ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. 2 భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల జయహో రామానుజ సినిమా పాటలను తిలకించిన తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లయన్ సాయి వెంకట్కు అభినందనలు అందజేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల జయహో రామానుజ లిరికల్ సాంగ్స్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. అనే లాగా వెళ్ళినప్పుడు సినీ పరిమకు వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఒక అద్భుతమైన సినిమా తీయాలి అనుకుంటే అది కుదరలేదు. కానీ భగవత్ రామానుజుల స్టోరీ ఒకసారి టేకప్ చేసినప్పుడు ఇలాంటి సినిమా, ఎందుకంటే చిన్నజీవర స్వామి గారు స్టాచ్యూ పెట్టినప్పుడే తెలిసింది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇది కుల మతాలకు అతీతంగా ఒక రామానుజుల స్టాచ్యూ అని ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళందరూ వచ్చినప్పుడు తెలిసింది. కానీ రామానుజుల స్టోరీ తెలవాల్సిన అవసరం ఉంది. ఒక అన్నమయ్య స్టోరీ సినిమాగా వచ్చినప్పుడే అన్నమయ్య గురించి తెలిసింది. కానీ ఒక అద్భుతం, రామానుజుల స్టోరీ అనేది ఒక అద్భుతం. 11వ శతాబ్దంలో కులము లేదు, మతము లేదు, మానవులంతా సమానమే అని చెప్పినే రామానుజులు. అప్పటి వరకు దేవాలయ ప్రవేశం లేకుండేది, కేవలము రాజులకు, బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం. అలాంటి సమయాన 11వ శతాబ్దంలో ఒక రెవల్యూషన్ ఆధ్యాత్మికవేత్త భగవత్ రామానుజులు. మరి ఇలాంటి కథగా వచ్చినప్పుడు సినిమాగా అయితేనే ప్రజల్లో ఎక్కువ స్పందన వస్తుంది. మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్. మరి ఈ కథ తెలియాల్సిన అవసరం ఈనాటి యువతకి అవసరం ఉంది. ఆ రోజు 11వ శతాబ్దంలోనే కులం లేదు, మతం లేదు అంటే ఈరోజు ఇంకా కులాలు, మతాలు, ఇంకా కులాల మధ్యన, మతాల మధ్యన ఇంకా నడుస్తున్న సమయం 21st సెంచరీలో కూడా 10 సెంచరీస్ 1000 ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పటికీ కూడా ఈ సినిమా ద్వారా కొంతైనా మార్పు రావాలని, ఒక తిరుమల దేవాలయ నిర్మాణం, మనం అందరం తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం, కానీ ఈ దేవాలయ నిర్మాణం ఎవరు, అసలు ఈ మంత్రోచ్చరణ ఎవరు అని ఎవరికి తెలియదు. బట్ ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేసిందే భగవత్ రామానుజులు. ఈనాటి వరకు కూడా మంత్రోచ్చరణ ఉంది అంటే అది భగవత్ రామానుజులు రాసిన మంత్రోచ్చరణ. ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో ఎక్కడైనా మంత్రోచ్చరణ జరుగుతుంది అంటే అది భగవత్ రామానుజులు లిఖించిన మంత్రోచ్చరణ. చాలా వరకు తమిళ్లో ఉంటాయి మంత్రాలన్నీ, ఎందుకంటే రామానుజుల వారు తమిళ్. శ్రీరంగం నుండి ఆయన దేవాలయం ఎక్కేసి ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పిన కథ. మరి ఈ కథ సినిమాగా తీయాలంటే చాలా కష్టం. గ్రాఫిక్స్ 2 సంవత్సరాలు అయిందండి. నేను వ్యాపారాలన్నీ పక్క పెట్టి 24 గంటలు సినిమా పిచ్చి వాళ్ళలాగా అయిపోయింది. సినిమా చేయాలి అంటే 24 గంటలు డే అండ్ నైట్, దాదాపు 90 మంది టీం పనిచేశారు. విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా హర్ష, ఆయన 15 ఏళ్ల క్రితమే సినిమా డైరెక్టర్గా ఉన్నప్పుడు హర్షని తీసుకొచ్చి నేను విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా పెట్టి 90 మందితో కోఆర్డినేషన్ చేసినప్పుడు ఇలాంటి గ్రాఫిక్స్, ఎందుకంటే ఈరోజు సినిమా చూడాలంటే జనాలకి ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయింది. రాజుల చరిత్రలు ఎన్ని వచ్చినా కూడా బాహుబలి అనే చరిత్ర తీసినప్పుడు ఆ గ్రాఫిక్స్ కానీ ఆ ఎక్స్ట్రాడనరీ వాడిన ఎక్విప్మెంట్స్ తోటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే ఈరోజు ఒక దేవుడి సినిమా చూపించాలన్నప్పుడు నార్మల్గా చూపిస్తే ప్రజలకి ఎక్కదు, ఎక్స్ట్రాడనరీగా ఉండాలి, గ్రాఫిక్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంలో 2 సంవత్సరాలండి ఎంత హెవీ బడ్జెట్ తోటి, ఒకే భాష కాదు, ఇది ప్రపంచం. ఎందుకంటే మా హీరో ప్రపంచవ్యాప్తంగా తెలిసిన హీరో భగవత్ రామానుజులు. సూర్య శ్రీనివాస్, శివబొడ్డు రాజు హీరోలుగా, జెనిఫర్ ఎమాన్యుయల్ హీరోయిన్ గా నటించిన సినిమా ఎవాన్ ని రివర్స్ లో చూస్తే లవ్ అని ఈ సినిమాకి ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుందని వెల్లడించారు ప్రొడ్యూసర్, డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి. ఆ విశేషాలంటే ఇప్పుడు చూద్దాం.
సినిమా మీద ప్యాషన్ ఉంది, మీ దగ్గర ఎఫర్ట్ చేయగలిగిన ఎంతో కొంత అమౌంట్ ఉంది, బట్ సబ్జెక్ట్ మీద కూడా ప్యాషన్ ఉందా లేదా? యాక్చువల్లీ సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉంది కాబట్టి ఐ చూస్ ఏ సబ్జెక్ట్ విచ్ ఈజ్ చాలా సటిల్ సబ్జెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఆ సబ్జెక్ట్ ఒక్క లైన్లో చెప్పాలంటే, అసలైన మగాడంటే పెళ్ళాన్ని మోసం చేసి 10 మందితో పడుకునడం కాదు. అదే పెళ్ళం అతన్ని మోసం చేస్తే తినుకో న్యాయం తనుకో న్యాయం కాదని అర్థం చేసుకొని తన్ని అదే ప్రేమతో స్వీకరించిన వాడు అసలైన మగాడు. అదే సినిమా స్టోరీ. ఇందులో స్టోరీ పవర్ ఉంది లేదు మీరే చెప్పండి. మగాళ్ళకు ఒక న్యాయం, ఆడవాళ్ళకు ఒక న్యాయం అన్నది మీరు చెప్పడం వరకు బాగానే ఉంది. బట్ అంటే ట్రైలర్ వరకు మీ సినిమా ఎలా వెళ్ళిందో మనకు ఇంకా తెలియదు. మీ ట్రైలర్ వరకు చూపించింది మీరు అన్కన్వెన్షనల్ మెథడ్తో వెళ్ళినట్టుగా చిన్న రివెంజ్ డ్రామా, మైక్ కొంచెం దగ్గర పెట్టమన్నారు సార్. కొంచెం రివెంజ్ డ్రామా కూడా ఉంది ఇందులో, కనిపిస్తుంది కొద్దిగా చివరిలో మీరు చూపిస్తుంటే. కానీ సొసైటీకి అంటే ఇప్పటికే ఓటీటీలో రకరకాల సినిమాలు వచ్చి, అంటే సినిమాలు చూసి పాడైపోతారా, ఓటీటీ చూసి పాడైపోతారా అన్న ఆర్గ్యుమెంట్ అది పక్కన పెట్టండి ఉంది. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి ఒక స్త్రీని ఇద్దరు షేర్ చేసుకోవచ్చు అనే సీన్లు బాహాటంగా స్క్రీన్ మీకు తీసుకురావడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్లోనే అది కాబట్టి, నేను చెప్పిన లైన్ సబ్జెక్ట్ అది కాబట్టి ఆ పాయింట్ చూపించకుండా ఆ సబ్జెక్ట్ చెప్పలేను. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సింపుల్గా చెప్పాలంటే లవ్ ఇస్ ప్యూర్ అనుకుంటారు కదా, మీరు ఒప్పుకుంటారు? లవ్ ప్యూర్ అని ఒప్పుకోరా? లవ్ అనేది ఇస్ ఇట్ ప్యూర్? ఓకే, యా షూర్, 100% లవ్ ఇస్ ప్యూర్. లవ్ ఇస్ ద మోస్ట్ డివైన్ ఫీలింగ్ అండ్ లవ్ ఇస్ బౌండ్లెస్. లవ్ హ్యాస్ నో బౌండరీస్. సో అంత బౌండరీ లేని లవ్ ఒక్క మనిషికే రిస్ట్రిక్ట్ చేయాలన్న బౌండరీ ఎందుకన్నది సింపుల్ పాయింట్. రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ సినిమా తేడా బ్యాచ్ అని బ్యానర్ పేరు పెట్టుకున్నారు, ఇవ్వాలని టైటిల్ కూడా పెట్టుకున్నారు. అక్కడ బ్యానర్ సెర్చ్ చేస్తే అక్కడ రెడ్, వైట్ అంటే ఫ్లాగ్ వచ్చిన గ్రీన్ అన్ని చోట్ల పెట్టారు. రెడ్ అని మీరే అన్నారు, ఫ్లాగ్ అంటే నాకు అర్థం కావట్లే. ఫ్లాగ్ వచ్చాడు రెడ్. కాదండి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీలోని మీరు చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలోనే ఒక స్టేజ్లోనే ఇక డ్రగ్స్ యూజ్ చేస్తారు. సో నార్మల్గా డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు నేను ఏదన్నా కొంచెం నెక్స్ట్ లెవెల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి విజువల్గా, స్టోరీ కథ రాసినప్పుడు డ్రగ్స్ అయినా రాసా. కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇంకా అలాగా విజువల్గా చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఐడియా వచ్చి ఆ డ్రగ్స్ని క్రియేటివ్గా గ్రీన్ డ్రగ్ అని, వైట్ డ్రగ్ అని, రెడ్ డ్రగ్ అని 3 రకాలు స్ప్లిట్ చేసి, గ్రీన్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ ఎన్విరాన్మెంట్ గ్రీన్గా అవుతుంది, వాళ్ళొక రొమాంటిక్ మూడ్లో వెళ్తారు. వైట్ డ్రగ్ తీసుకున్నప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్ అవుతుంది, చాలా లైక్ ఇమోషనల్ అవుతారు. రెడ్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ సినారియో రెడ్ అవుతుంది, వైలెన్స్ అవుతుంది, స్టోరీ మారిపోద్ది. సో అలా విజువల్గా డ్రగ్స్ని కొంచెం క్రియేటివ్గా కలర్స్ కింద మార్చి ఆ కలర్స్ ఒక డార్క్ రొమాంటిక్ మూవీలో కలర్ఫుల్ షేడ్స్తోని డ్రగ్స్ యూజ్ చేసి ప్రెజెంటేషన్కి వాడాను. అది అది వన్ ఆఫ్ ద వెరీ క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సినిమా బేసిక్గా నేను చూపించింది. యథార్థ సంఘటన అన్నారు, ఎక్కడ జరిగింది దాని షేర్ చేసుకోగలుగుతారు? యథార్థ సంఘటన ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద పీపుల్ యువర్ లైఫ్స్ అన్నాను. బేసికలీ మన సొసైటీలో జరుగుతున్న యథార్థ సంఘటనలు అందరి జీవితాల్లో జరుగుతాయి. ఒకవేళ అందరి జీవితాలు 100%, అన్లెస్ అంటిల్ వాళ్ళు ఏ పని చేయకుండా దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటే తప్ప ఏ పని చేయడానికి సమాజంలోకి వెళ్ళినా ఏదో జీవితంలో ఏదో టైంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. సో మిమ్మల్ని చూస్తుంటే అంటే ఆర్జీవి గారిని ఇన్స్పిరేషన్గా ఉన్నట్టున్నారు. లైక్ వే ఆఫ్ టాకింగ్ కానీ స్లాంగ్ కానీ సేమ్ అలానే అనిపిస్తుంది. సో ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ టైప్ ఆఫ్ జోనర్లో మీరు మూవీస్ చేస్తున్నారా, లేదా అర్జున్ రెడ్డి అండ్ RX-100ని అలాంటి పాయింట్స్కే యూత్ ఎక్కువ కనెక్ట్ అవుతారని ఈ టైప్ ఆఫ్ జోనర్లో మీరు ఈ మూవీ చేయాలనుకున్నారా? అసలు ఐ థింక్ ఈ పర్టికులర్ జానర్ ఐ థింక్ మీరు చెప్పిన 2 మేకర్స్ చేయలేదు. బట్ ఇన్ పర్సన్ ఒక ఎంటైర్ ఇండియన్ సినిమాలో నాకు నచ్చిన పర్సన్ ఎవరన్నా చెప్పాలంటే ఓన్లీ రామ్ గోపాల్ వర్మ. బట్ ఐ థింక్ ఆయన సినిమా ఏది నచ్చిందంటే నేను ఏం చెప్పలేను. నాకు ఆయన సినిమా ఏది ఇన్ జనరల్ ఆయన ద వే హీజ్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా అండ్ ద వే హీ ప్రీచ్ పీపుల్ మెనీ థింగ్స్ అవి నాకు ఇష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక్కనే కొంచెం ఒక్కరే ఇంకెవరు లేరు. బట్ ఫాలో అన్నది చాలా పెద్ద పదం. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే మీరు ఉద్దేశంలో
ఫాలో ఆయన నిజంగా ఫాలో అయితే ఆయన స్టైల్ చేయకూడదని ఆయన చెప్పేది బేసికలీ. సో ఐ డోంట్ థింక్ ఫాలో ఆయన రిఫ్లెక్షన్ అయితే నాకు సినిమాలో లేదు. యా అంటే మోస్ట్ అవైటెడ్ అప్కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ కల్కి 2898 AD నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పడుకునే దిశా పటాని నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చాయి. భైరవ్ అంతం ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్గా టాప్ చార్ట్లో ఉంది. ఈ మల్టీలింగ్వల్ మైథలాజికల్ ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ముంబైలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లో కల్కి టీంతో రానా దగ్గుబాటి ఇంటరాక్షన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. Sir, and the look you had, there was one shot of you in the promo, and then that just stunned pretty much the whole country. And you have so many different looks that you consistently keep creating. I remember Nagi, before he took the flight for the look test, he was saying, dude, I'm feeling really silly. What am I going to talk to Mr. Kamal Haasan about look and get up? I'm just going to ask him to do it. Can we know how that happened? That's what he told you, but Yeah. we kept talking about it because we had a lot to talk about and also not look like something else, which I've done already or somebody else has done already. Now, I thought I have a fantastic idea. I had not seen any of the images of this film. So I thought I would dress myself up in such a way people will turn around and look at me. And I got an idea. I would do some research and come, oh, that Amaji is doing that. What you came up with, he is already doing it. Then I'll go cursing myself and I'll think about it. And then I'll say, I'll come with an armor. Oh, that Prabhas has got. So I didn't want to be pregnant in the film. Otherwise, I would have tried that as well. But then finally, with One of the biggest names in cinema, clearly. What is it like working with 1, 2, 3? Dude, what do you do on set? First, I should thank producer and We touch each other's feet. Never allows me to do that, but Prabhas, be honest. Yeah. They're all ragging you, Nubha. I can see that. I can see that. You're pulling his leg. He's my friend's an introvert, sir. He's very all-powerful in the movies, but he's really an introvert and sweet man. No, but what's wrong with touching his feet? Tell me, boss, what's up? How is it working with, I think, line on each? Yeah. So I should thank Datsgaru and Nagi garu for giving me opportunity to work with such greatest legends. It's like bigger than dream. And I don't know what to say. I was like, first I met Amitabh sir and I touched his feet. He said, don't do it. If you do it, I'll do it. I said, sir, please. I can't even think. We grew up watching you. My uncles had your hairstyle. He's the first actor in the country who reached every part of the country. South, North, we all know in Telugu, Tamil, we know, we saw like Amitabh Bachchan's hairstyle, that hairstyle, tall, any tall people, they call Amitabh Bachchan. In South, he's the first actor, I think, who reached like that. Kamal sir, when his Sagar Sangam came, I asked my mother, I want his dress. My cousins, if he had, Indru Chandru had a tummy and they used to put a cloth on their stomach and they used to act in front of us. Like, see, and I'm working with them. This is like something unbelievable and thank you, sir. And the lovely lady to your left. So sorry. Yeah, and Deepika, I always wanted The fact that he has said more than 2 sentences, we should He's a big be one. Please, celebrating. big round of applause, please. Yeah. So yeah, Deepika, I wanted to work with her always, and some actors who can reach around such an international level, and such a beautiful, gorgeous, and superstar, and a great actress. And it's beautiful to work with you. Thank you so much. Yeah, that's it, I think. Actually, I'm like this because of all the food he's fed me. Okay, let's start by No. talking about that. Did all of you all eat great food on set? No? Yes, courtesy. This man? Yes. Every day.
And it got to a point where it wasn't You just never food ate. coming from home, there was like full catering service. So the highlight of the day almost became what is Prabhas feeding everyone. And for those who know him well, know that he feeds from the heart. So Awesome. So Deepika, when I was speaking to Nagi, I said, who do I talk about the story and who should reveal most things? He said, I think Deepika should speak about it. So we see you carrying, I mean, at first I thought you were like really in character trying to do this, but can you talk about your role and the film? why? Why? You didn't ask any of them that question. But I know Nagi put that in me. He said she is the one you should ask. Can't. I think he said a lot about the movie and the worlds. But I mean, I think what I can definitely say is that it's unlike anything we've experienced or seen before. So even when I remember doing the narration for this through COVID, and Nagi was on Zoom and I was on the other end, and I think much like Kamal sir said, you know, you could see sparks of genius in him, even though this is just his second or third movie. You could tell that it was, as he was narrating, there wasn't much on paper, but it was all in his mind. And every time he spoke and you look, and even now when you look into his eyes, you can see that, you know, the entire visual of what he's envisioned over the years is so clear. And that's the only time, and I mean it in a good way, where you actually hear him speak and speak so articulately, because that's the one thing that he's just completely consumed by and, you know, passionate about. And but yes, I mean, I really don't know. Very honestly, to your question, I don't know how much I can and cannot say. But yes, I play the mother, and yeah, and then the movie's out on the 27th for everyone to discover the rest of it. Amazing. So welcome to Telugu cinema. That I guess I have to say that to you in some ways. Are you going to do more films? I mean, sure. Back in Telugu? If the audience would like me to, sure. Awesome. Thank you. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై విష్ణుప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన GEE 5 ఒరిజినల్ సిరీస్ పరువు. సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. ఈ మూవీలో నాగబాబు, నివేత హేతురాజ్, నగేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారీ వంటి వారు ప్రముఖ పాత్రలు పోషించారు. కాగా ఈ ఒరిజినల్ సిరీస్ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో బిత్తిరి శక్తి మేకర్స్ను స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సిరీస్లో మీరే వేసుకోరు కదా, అందుకే నేను ఇన్స్పైర్ అయ్యాను అయినా సార్ మిమ్మల్ని చూసి. కానీ కొంచెము టోఫీ గీఫీ పెట్టి ఒకటి ఇట్లా అదేస్తారు సార్, కోట్ వేస్తారు కదా, పక్కఫంటి చూస్తే ఫొరఫైల్లా పొరపాటున మోడీ సార్ లెక్కనే కొడతాము. మొన్న కళ్యాణ్ మన మా అబ్బాయి పెళ్ళికి వెళ్ళాం ఇట్లీ. ఎవరో ఒక అంటే వేరే మా ఉపాసన వాళ్ళ అసిస్టెంట్ ఒక అమ్మాయి, హిందీ అమ్మాయి, ఆయన ఎవరోనమ్మా మోడీలాగా ఉన్నారంట. నేను మోడీలాగా ఉంటానంటే తెలియదు, గడ్డంతో అలా పడేది. కరెక్ట్గా అన్నారు. మోడీ సార్తో దోస్తాన్ చేసినాక కొంచెం పెద్ద ఆయన. అంటే మిమ్మల్ని ఎక్కువ పోలీసు అట్లా చూస్తుంటాం కదా సార్, ఎక్కువ తుఫాకి పట్టుకొని తిరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో ఫరువు అనేటకలా ఫరువు బాగుంది, ఇక మంచి క్యారెక్టర్ చేసింది. అదే సార్ చూడంగానే అనిపించింది చాలా సీరియస్లా. ఇంకా స్విమ్గా ఉన్నారు అందులో. అవును, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను, కొంచెం దాంట్లో స్లిమ్గా ఉన్నాను. అవును, అంటే అక్కడిక్కడ పరిచారానికి తిరిగి దొడ్డుగా అంతే. క్యాంపెయిన్కి వెళ్ళి అసలు డైట్ మీద ఎక్సర్సైజ్. ఆడిడ కోఫిన్ బియ్యము ఒక అక్క వాళ్ళ ఇంట్లో వండి పెట్టింది, ఒక అన్న ఇక కూర నీకోసం మేక కూర, చాలా కామన్. స్వీట్లు అంటే అదంటే ఇదంటే సంతోషంగా తిని అట్లా అయిండ్రు. ఇప్పుడు నిమ్మలమైంది కదా సార్ జర. అంటే సిరీస్ కూడా ఇప్పుడు మేడం ఇప్పుడు అంటే శరంజీవి సార్ బిడ్డే, ఆల్రెడీ మీ బిడ్డ అయితే ఒకటి పెట్టింది పింక్ ఎలిఫెంట్ అని. మళ్ళీ ఇది బాస్కు కదా సార్, ఇది గోల్డ్ బాస్కు. అంటే ఏదైనా ఎవరైనా గోల్డ్ బాస్కులో పెట్టుకుంటారు, కానీ బాస్కే గోల్డ్ ఇది. అవును, బంగారు పెట్టే, పెట్టెలో బంగారం కాదు. మేడం మంచిగా పెట్టింది సుష్మిత మేడం. అయితే
మీరు వాళ్ళు పైసలు పెడుతురా అని మీరు యాక్షన్ చేస్తురా, మీరు చేస్తురా అని వాళ్ళు పైసలు పెడుతురా? నాకు సంబంధం లేదు. మా హనీ పాప వాళ్ళ చాలా అంటే తను ఇటువైపు ఎప్పుడో చూసుండాలి మా యాక్చువల్ మా హనీ పాప అంటే మా సుస్మిత. కానీ ఏదో కొంచెం జీవితంలో పెళ్ళైన తర్వాత బోల్డ్ని బాధ్యతలు ఉంటాయి, పిల్లల్ని పెంచాలి. సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తను షీ స్టార్టెడ్ చేజింగ్ హర్ డ్రీమ్. ఓకే నేను మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన నాకు నచ్చింది. ఎందుకంటే పెళ్ళైన వెంటనే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ తన ఏదైతే తను అనుకుందో ఒక నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి, బాగా చేయాలి, మంచి మంచి అంటే ప్రతి వాళ్ళకు ఒక వాళ్ళదంటూ ఒక మంచి ఐడియా ఉంటుంది. దానికి మనం కరెక్ట్ వాతావరణం క్రియేట్ చేయాలి. సో చిరంజీవి గారు కూడా మంచి అట్మాస్ఫియర్ ఇచ్చారు మానికి. తను షీ సక్సెస్ఫుల్గా నిర్మాతగా రాణిస్తుంది. మీరు ఇప్పుడు కాంపిటీషన్లో పెద్ద పెద్ద సీనియర్ సార్తో చేస్తున్నాం ఆల్రెడీగా. మన ఫర్నీత కంచరపాలెం, మళ్ళీ ఇక్కడ పోతరాజుతోని. నేను ఎప్పుడు పోతరాజే అంట, బక్క పోతరాజు అన్నట్టు. పోతరాజు అంటే నాలాగా కుదమట్టంగా ఉండాలి, కానీ పెద్ద పేరు పెట్టుకొని బక్కగా ఉన్నది. అందుకేనేమో బక్కగా ఉండట్లో ఏమవుతున్నది అంటే కాళ్ళు నడిపించుట్లో ఈజీగా ఉంటుంది కదా, నీ నడిపే బండి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఎక్కువ తక్కువ పోటీలు పడతావు కదా నువ్వు కూడా, కాలర్ పోటీలకు పోతావు కదా. దాన్ని ఫార్ములా అంటారా? మేము మందు గోళీలు వేసుకుంటాం చూడు, అందులోనే ఉంటుంది ఫార్ములా, వేరే దాంట్లో తెలియదు. మెడికల్కే ఫార్ములా అంటాం, మిగతాదంతా కాలరని కూడా ఫార్ములా అంటారా? అంటే అందులో మందు గోళీలు వేస్తారా ఏంది? పెట్రోల్ అనే మందు వేసి అంటే అల్కగా ఉంటుంది కదా సార్, అందుకే బండి స్పీడ్గా పోతుంటే ఏం కాదు అన్నట్టు. ఇలా ఉంటారు, నివేదిత ఇలాగే ఉంటారు. డ్రైవర్స్ అందరూ కూడా రేస్ డ్రైవర్స్ అందరూ చాలా స్లిమ్గా ఉంటారు, అది ఇలా దూరు పట్టాలి. అవును, సో తను కరెక్టే. అందులో ఉన్నరా లేరా అన్నట్టు ఉండాలి. ఒక హెల్మెటే కనిపిస్తుంది, కాళ్ళు టైలర్ మీద ఉంటాయి ఆడ. ఎట్లా అనిపిస్తున్నది ఈ డ్రైవింగ్? ఇన్ని గంటల సిరీస్ చేసినావు కదా, ఒక దిక్కేమో అన్ని భాషలలో చేస్తున్నాం, ఆల్రెడీగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం, మళ్ళీ జనాలకు దగ్గర ఉందామంటానా ఇట్లా? అవును కాదన్నట్టు చెప్తున్నాను. ఇట్లా ఇట్లా అంతే కదా. కొంచెం ముచ్చట పెట్టాలి. ఏమనుకుంటారు ఊతు? ఆన్సర్ లేదు. ఇప్పుడు ఇంత మంచి హీరోయిన్ పరువు కాదు, కొంచెం ఊతు కరువులో ఉంటారు, మాట్లాడాలి అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అంటున్నాను, టూ అనుకోకుండా. అవునరా ఫర్నీత, మంచిగా బజ్జీ లెక్క కుట్టు, మిరపకాయ బజ్జీ లెక్క, అరటికాయ బజ్జీ ఇప్పుడు మిరపకాయ బజ్జీ అయ్యా, ఎండిపోయిన మిరపకాయ లెక్క అయినా. మంచిదే కదన్నా. ఇబ్బంది పెట్టిండా డైరెక్ట్ గా? యాక్చువల్లీ ఈ రోల్ కోసం లావ్ అవ్వమన్నారు, ఎందుకంటే మీరు చూసారు కదా అది చూసే కదా మాట్లాడుతున్నా. అంటే అమ్మాయిని చూసి ఎవరు అనుమానించకూడదు అనమాట. అన్నా స్పాయిలర్ ఇచ్చేస్తున్నారు. ఏం కాదు, గిట్లనే జర్రా ఫ్లేగర్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వదు. అదే అందుకని అంటే ఒక హోమ్లీ అమ్మాయి, మన ఇంటి పక్కన ఉండే అమ్మాయిలు పుష్టిగా బొద్దుగా ఉంటారు కదా తెలుగు అమ్మాయిలు అంటే, సో అలానే ఉండాలని చెప్పి కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయమని చెప్పారు, కొంచెం లావ్ అవ్వాలి. నీకు తగ్గట్టు నీ మొగడు కూడా అనలా అంటే ఇంకా కాలేదు, కానీ మొగడు కూడా ఒట్టిగా రగ్గడిగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టుడు. అంటే ఆడిషన్లో కూడా తిట్టుమన్నారా? ఆడిషన్ నాకు యాక్చువల్లీ వేరే సీన్ అయింది, బట్ సీన్స్ అవి చదువుకున్నప్పుడు తను ఫస్ట్ టైం కలిసాను, అప్పుడే అన్నాడు అనమాట, మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉండాలంటే కొట్టుకొని తిట్టుకొని ఉంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ ప్రేమ, ఓ లవ్వీ డవ్వీగా ఉండి అలా ఉండదు, మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్పాడు. సో ఫస్ట్ టైం స్క్రిప్ట్ రీడ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. అప్పుడే ఆయన వచ్చారు, ఆయన పరిచయం లేదు నాకు, ఫస్ట్ టైమే తిట్టామంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఆ స్క్రిప్ట్లోని ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకున్న తర్వాత ఇలానే బిహేవ్ చేయాలి అతనితో అని అర్థమైంది. సో కానీ మంచిగా అనిపించింది, ఎవరు వచ్చినా చాలు కానీ ఇటువంటి ఆమె ఫిన్లం లెక్క రావద్దు అనిపించింది. అంత ఆజాత్ లెక్క అంటే గయ 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 ఒల్లుడు, మళ్ళా నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అనుకో నువ్వు టూ అంటుంది, అడ్డం లేదు ఆగం లేదు టూ. ఏం కాదా ఇట్లా మాట్లాడితే? ఏమైతుంది అన్న, అందరూ అంటే మగవాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారు, ఆడవాళ్ళు మాట్లాడుతుంది. లగ్గమైందా?
అయితే ఎవరు అడిగేటోళ్ళు లేరు. అయితేనే కొంచెం అయినా కూడా ఏం కాదు. ఆయన కూడా ఏమైంది ఇప్పుడు? ఆల్రెడీగా మనము 18 ఫ్లెష్ వేస్తాం కదా సార్, ఇది 18 ఫ్లెష్ గుర్తు వేస్తాం. అంతే వేస్తాం ఓన్లీ ఫర్ పెద్దవాళ్ళు. అదొక అడ్వాంటేజ్. ఓటీటీలో రియల్ లైఫ్లో ఉన్నట్టుగా చేయొచ్చు, కుదురుతుంది. అంటే వీళ్ళకంటే పర్లేదు, పిల్లలకి నేను చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. మేము కూడా అలా మాట్లాడకూడదు. ఎవరు ఇంతకాలం బాగానే ఉన్నాం, ఓటీటీ కలిగి ఎలా తగలడ్డాం అనుకోకుండా అక్కడ వరకు జాగ్రత్త పడి గట్టిగా కాకుండా కొంచెం యాక్షన్ గట్టిగా ఉంటుంది, కానీ మా భాష మాత్రం మళ్ళీ తగ్గించి మాట్లాడతాం. కొంచెం మినిమం చేసుకోవాలి. టూ అని రాకుండా వెధవా పనికి మళ్ళీ సన్న ర్యాస్కర్ ఇట్లాంటివి ఒకటి మేనేజ్ చేస్తాం. అయితే టూల్ చాలా పడిపోతాయి. నాకు చాలా టూల్ ఉన్నది ఇంట్లో, అవన్నీ తీసి మామూలుగా ఇవ్వండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్తో రేపటి సినీఫ్లెక్స్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.